స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయిగా. రోజు లంచ్ బాక్స్లో పిల్లలకి ఏం పెట్టాలా అని ఇదే ఆలోచన ఉంటుంది మనకైతే. ఇట్లా మెంతం కూర వేసి చపాతీ చేసి పెట్టండి, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. బాండ్లీ పెట్టుకొని నూనె వేసుకొని కొన్ని నువ్వులు కట్ చేసుకుని మెంతం కూర వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పచ్చికారము, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఈ మెంతం కూర పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు చల్లగైపోవాలి. ఇది మన చల్లగైపోయిన తర్వాత ఇందులో 2 కప్పుల గోధుమ పిండి కూడా వేసి కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం ఉప్పు, ఇందులో 2 స్పూన్ల పెరుగు కూడా వేసి మంచిగా పిండిని కలిపేయాలి. పెరిగేయడం వల్ల మన చపాతీలు మెత్తగా మంచిగా వస్తాయి. పిండి కలుపుకునేటప్పుడు నీళ్లు చూసేసుకోండి, చాలా తక్కువ పడతాయి. ఇట్లా పిండి కలిపేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. పిండి అరగంట సేపు అయినా నానితే మనకు చపాతీలు మంచిగా మెత్తగా వస్తాయి. తర్వాత ఇట్లా చపాతీలు చేసుకొని పొయ్యి మీద పెంక పెట్టేసుకొని ఈ చపాతీలను కాల్చేసుకోవాలి. నెయ్యి వేసుకొని కాల్చుకున్నారనుకోండి పిల్లలకు చాలా మంచిదంట నెయ్యి. అటు ఇటు నెయ్యి వేసి మంచిగా చపాతీలు కాల్చేసుకొని పిల్లలకు బాక్స్లో పెట్టేసేయండి. దీనికి కాంబినేషన్గా పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకి ఇది ఒక మంచి ఆప్షన్. స్కూళ్ళు కాలేజీలు